హలో ఎవరివన్, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు. ఒక అంశం మీద డిస్కస్ చేసేద్దాం, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. నారా లోకేష్ గారు వైజాగ్లో ఒక కంపెనీకి శంకుస్థాపన చేసినట్టు తెలుస్తుంది. ఏంటి సార్ దాని డీటెయిల్స్? సో లోకేష్ గారు ఆదివారం రోజు వైజాగ్ వెళ్ళారు. అక్కడ మొత్తం గేమ్ చేంజర్ లాంటి కంపెనీకి శంకుస్థాపన చేశారు. సిఫీ అనేటువంటి కంపెనీ. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్, దాని పేరు సిఫీ. ఏంటి ఇది అని అంటే ఏఐ డేటా సెంటర్ ఎడ్జ్ అంటారు దీన్ని. ఏఐ డేటా సెంటర్గా ఈ సిఫీ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. డేటా సెంటర్, ఒక పెద్ద డేటా సెంటర్. ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి అని అంటే, సిఫీ అనేదాన్ని మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే, నాస్డాక్ అనేటువంటి దాంట్లో గుర్తింపు పొందినటువంటి కంపెనీ. నాస్డాక్లో టాప్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. నాస్డాక్ గుర్తించినటువంటి కంపెనీలు టాప్, వరల్డ్ వైడ్లో ఉండే టాప్ కంపెనీల్లో అది ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే న్యాక్ అనేది యూనివర్సిటీలకి ఇస్తారో, న్యాక్ సంబంధించిన గుర్తింపు, అలాగే టాప్ కంపెనీలకి నాస్డాక్ అనేటువంటిది ఒక గుర్తింపునిస్తుంది. అలాంటి నాస్డాక్ గుర్తింపు ఉన్నటువంటి కంపెనీ సిఫీ. ఈ కంపెనీ వైజాగ్లో 50 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. దాని కారణంగా 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 3 ఎకరాల 96 సెంట్లు, అంటే సుమారు 4 ఎకరాలు. ఈ 4 ఎకరాలు భూమి ఇస్తే అది 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దాని కారణంగా 1000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. అంటే ఏంటి, ఎకరానికి 400 కోట్లు ఇచ్చినట్టే కదా. ఆల్మోస్ట్ ఎకరానికి 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ 1000 మందికి జాబ్స్ వస్తున్నాయి. దానికి శంకుస్థాపన చేయడానికి లోకేష్ గారు వెళ్ళారు, శంకుస్థాపన చేశారు. ఎక్కడ? మధురవాడ రిషికొండ ప్రాంతంలో హిల్ 3 దగ్గర ఈ శంకుస్థాపన జరిగింది. ఇది ఒక గేమ్ చేంజర్గా, యాక్చువల్గా డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కూడా వస్తుంది అక్కడికి, అలాగే IBM వస్తుంది. సో ఆల్రెడీ TCS అక్కడ ఆల్రెడీ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది అక్కడ. ఇప్పుడు సిఫీ 2 ఫేజుల్లో దీన్ని పూర్తి చేయబోతుంది. ఈ కారణంగా ఏంటంటే, దీంతో పాటు ఓపెన్ కేబుల్ కూడా వేయబోతున్నారు ఇక్కడ. ఓపెన్ కేబుల్ డేటా సెంటర్ కూడా అక్కడ రాబోతుంది. అంటే దీని కారణంగా ఏంటి, ఓపెన్ కేబుల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారంటే ఏంటి, ఓపెన్ కేబుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన వల్ల వచ్చే ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్. అది ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్. ఏంటి అని అంటే, దీని కారణంగా జనరల్గా మన ప్రపంచం మొత్తం కూడా సముద్రంలో డేటా కేబుల్స్ వేస్తుంటారు. ఈ సముద్రంలో నుంచి ఇంటర్నెట్కి సంబంధించి కేబుల్స్ పోతూ ఉంటాయి. దానికి ఈ డేటా కేబుల్ సంబంధించినటువంటి స్టేషన్ పనికి వస్తుంది, ల్యాండింగ్ కేబుల్. ఈ డేటా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నుంచి ఇతర దేశాలకి కనెక్ట్ కావచ్చు. థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి కనెక్ట్ ఇంటర్నెట్కి సంబంధించి. సో రాబోయేటువంటి రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ కానీ, లేదంటే సిఫీ కానీ, మొత్తం కలిపి టోటల్గా వరల్డ్ మొత్తం సెంటర్ ఏదైనా ఉందా, డేటా సెంటర్ ఏదైనా ఉందంటే వరల్డ్ మొత్తం వైజాగ్ వైపు చూసేలాగా దీన్ని లోకేష్ గారు ఆహ్వానించారు, సిఫీని. సో సిఫీ, గూగుల్ ఇవన్నీ వచ్చినాయి. అలాగే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, వైజాగ్ని ఒక IT హబ్గా తయారు చేయాలి, 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేలాగా. ఇప్పుడు మనకి హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్ ఇన్ని సంవత్సరాల తర్వాత సుమారుగా 15 నుంచి 20 లక్షల మంది దాకా ఉండొచ్చు ఎంప్లాయీస్ ఇక్కడ. అంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 2 డికేడ్స్, 25 సంవత్సరాలు 90 నుంచి లెక్కేసుకుంటే 25 సంవత్సరాలకి హైదరాబాద్లో ఒక 15 నుంచి 20 లక్షల మంది ఉంటారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లోనే అక్కడ ఓన్లీ వైజాగ్లోనే 5 లక్షల మంది IT ఎంప్లాయీస్ ఉండేలాగా లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అక్కడ కంపెనీలను ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో
రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండాలి అనే దాని మీద ఆయనకు అవగాహన ఉంది. అందుకే లోకేష్ గారు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. వర్క్ ఫోర్స్ని కూడా అందించడానికి కంపెనీలకి, ఏ కంపెనీకి ఎలాంటి వర్క్ ఫోర్స్ కావాలి అనేది ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫోర్స్ని అందజేయబోతుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని 3 జోన్స్గా చూస్తున్నారు. ఇప్పుడు 3 ఎకానమిక్ జోన్స్గా చూస్తున్నారు. ఒకటి వైజాగ్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఒక ఎకానమిక్ జోన్ కింద చూస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఒక ఎకానమిక్ జోన్ కింద చూస్తున్నారు. నెల్లూరు ప్లస్ రాయలసీమలోని 4 జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, వీటిని ఈ 5 జిల్లాలని ఒక ఎకనామిక్ జోన్ కింద చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ హబ్ ఎక్కడన్నా ఉందంటే ప్రపంచంలో ఏసీ తయారు చేసేటువంటి పెద్ద కంపెనీ ఎక్కడన్నా ఉందంటే తిరుపతిలో శ్రీ సిటీలో ఉంది. సో అక్కడ ఎలక్ట్రానిక్ హబ్గా తయారవుతుంది అక్కడ శ్రీ సిటీ తిరుపతి. అంటే ఆ ఎకనామిక్ జోన్లో ఏముంది? అనంతపురంలో కార్ల కంపెనీ ఉంది. అలాగే కర్నూలులో డ్రోన్స్ రాబోతున్నాయి. సో ఇదంతా కూడా అక్కడ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఎకనామిక్ జోన్ కింద ఉండబోతుంది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఐటీ జోన్ కింద ఉండబోతుంది. ఇది వైజాగ్ నుంచి పశ్చిమ గోదావరి దాకా మొత్తం ఐటీ జోన్ కింద అది ఉండబోతుంది. ఇక మీకు తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఇది ఎకనామిక్ జోన్ కింద ఉండబోతుంది. ఎకనామిక్ జోను అలాగే పరిపాలనకు సంబంధించి మొత్తం. సో ఇలా 3 జోన్స్గా పెట్టుకొని ఎకనామిక్ జోన్స్, వీటిలో ఈ జిల్లాల్లో ప్రధానంగా మీకు పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా దగ్గర తీసుకుంటే కనుక సముద్ర తీరంలో ఓడరేవులు రాబోతున్నాయి, నెల్లూరు కానీ ఇవన్నీ కూడా. సో అదంతా కూడా సింగపూర్ లాగా తయారు కాబోతుంది. సో ఇదంతా ప్లాన్. ఇప్పుడు నవంబర్ 13-14 తారీఖుల్లో ఒక పెద్ద పారిశ్రామిక సదస్సు వైజాగ్లో పెట్టబోతున్నారు లోకేష్ గారు ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. లోకేష్ గారు కూడా దానికి కీలకంగా ఉన్నారు. ఆయన ఇటీవల ముంబై వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక కంపెనీని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పుడు సిఫీ లాంటి కంపెనీ రావడానికి కారణం ఏంది వైజాగ్ అంటే లోకేష్ గారు. ఇప్పుడు ఎన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని కాదు, ఎన్ని కంపెనీలు ల్యాండ్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. అందుకే డైరెక్ట్గా ల్యాండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు లోకేష్ గారు తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే చేశారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత వైజాగ్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీల్లో జరుగుతున్నటువంటి క్రమంలో స్టేడియంలో కూడా వెళ్ళారు. అక్కడ స్టేడియంలో ఆటను కూడా చూస్తున్నారు, అలరిస్తూ ఉన్నారు. సో లోకేష్ గారు ఇప్పుడు సిఫీ కారణంగా వైజాగ్ని ఒక గేమ్ చేంజర్గా మార్చే అవకాశం ఉంది అనేదానికి ఈ సిఫీ కంపెనీ పనిచేస్తుంది. సో వైజాగ్ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఐటీ హబ్గా దాన్ని చూడాలనేది లోకేష్ గారి యొక్క డ్రీము. ఆ దిశగా ఆయన పయనిస్తున్నారు. అందుకే ఆయన శంకుస్థాపనకి వెళ్ళారు. ఓకే సార్, థ్యాంక్ యూ.